పేతురు ఏకాంతంగా వచ్చి ఇక్కడ ప్రతిరోజు ప్రార్థన చేసుకునేవారట. అందుకే నిశ్శబ్దంగా అని పెట్టారు సైలెంట్. ఎందుకంటే పేతురు గారు ప్రత్యేక ప్రార్థన చేసుకునేవారు ఇక్కడ ఎప్పుడు కూడా ప్రతిరోజు. అందుకని పేతురు ఏకాంతంగా ప్రార్థించుకున్నటువంటి స్థలం అని చెప్పి దీని పేరు. ఇప్పుడు వచ్చి అక్కడ ప్రేయర్ చేసుకోండి. అక్కడ స్టాచ్యూ ఉంది కదా. మాస్టర్ గారండి పేతురు గారు తానొచ్చేది ఏకాంతంగా ప్రార్థన చేసుకున్న దేవుడితో మాట్లాడు. 3,000 మంది పేతురత్త గారు ఉంటేనే కదా. సహోదరులారా, ఈ గలిలయ సముద్రం పక్కన మరి పేతురు గారు ఇక్కడ ఏకాంత ప్రార్థన చేసుకునేవారు. ఆ ప్లేస్కి వచ్చాము. ఇక్కడ చాలా నిశ్శబ్దంగా ఉంటుంది, ఎవరు అల్లరి చేయకూడదు. ఎంత పీస్ఫుల్ ఏరియా అండి ఇది. చూడండి ప్రియులారా, ఇక్కడ మరి పేతురు గారు మరి యేసు ప్రభు మరి మొట్టమొదట ఆయన్ని పట్టుకున్న సాదృశ్యం ఇది ఇంకా ఉంది. చూడండి ఏంటండి ఇది ప్లేస్ పీస్ అవర్. ఏదో విగ్రహం పెట్టారు కానీ ఇది గలిలయ అండి. గలిలయ, ఇది గలిలయ సముద్రం అండి. యేసు ప్రభు గారు ఎక్కువగా మరి గలిలయ సముద్రం మీద మరి ఆయన నడుచుకుంటూ వచ్చిన ప్రదేశం కూడా ఈ సముద్రం అండి, గలిలయ సముద్రం. ఇది ప్రియులారా, ఇక్కడ చర్చ్ అండి. ఇది ఆ ప్లేస్లో చర్చి నిర్మించారు. అల్లరి చేయొద్దు.